నాన్నగారికి వందనాలు. పుట్టినప్పటి నుంచి పెడుతున్నావు కదరా పంగనామాలు, ఏంది విశేషాలు? నాన్న నాకు పెళ్లి కావాలి. ఏందే? మార్కెట్ బాగాలేదు, నేను ఖాళీగా ఉన్నాను, జాబ్లు ఇవ్వట్లేదు, ముహూర్తాలు బాగున్నాయంట, మండపాలు ఖాళీగా ఉన్నాయి, పిల్లనిస్తారేమో అని. మార్చురీలో పెడతా ముహూర్తున్నా. నీ మనవని ఎత్తుకొని తిరగలని నీకు లేదా? ఎప్పుడో ఉయ్యాలు దిగినప్పుడు ఎక్కేవరా నా మీద, నువ్వే దిగలేదు, ఇంకా వాడినే ఎత్తుకుంటా. ఇన్స్టాలో ఎవరినో పడేసావుగా, దాని రమ్మని తన ఇంటికి వస్తే ఓకే అంట. ఏందే? ఎల్లరికం అయితే ఓకే అంట. అయితే దాని ఇన్స్టాలోనే ఉండము. సంపాదనే లేకుండా సంసారం చేస్తా అంటున్నావు, సిగ్గులేదా నీకు? సిగ్గు కాదు నాన్న, అమ్మాయిలు లేదు నాన్న. అమ్మాయిలు ఉంటే ఇలా కూర్చొని కరువులో ఎందుకుంటాం? అమ్మాయిలు ఈ మధ్య ఘోరంగా ఉంటే ఇష్టపడుతున్నారు, లేదా అఘోరంగా ఉంటే ఇష్టపడుతున్నారు. పక్క కేస్ట్ అయినా పర్వాలేదు నాన్న. పక్కగా 10 ఎకరాలు ఉండి పిల్ల అయితే లైఫ్ అంతా చెల్లు వయసు. నీకు 10 ఎకరాలు కార్లు కాదరా, 116 100 అరసలు కూడా ఎవరు రే. నా తలకూరు పెట్టడానికి ఎవరైనా అరువు తెచ్చుకుంటాను. వెళ్ళిపోయినా నువ్వు కాలు పట్టుకోద్దు నాన్న, నా కాలు కడిగే వాళ్ళని చూడాలి. పోనీ మరదల డిగ్రీని డిస్కంటిన్యూ చేపించి నాతో కళ్యాణం చేపిస్తే మిగతాది కాపురం చేస్తూ కంటిన్యూ చేస్తే. నా తరపు చుట్టాల జోలుకు గాని, నా ఆస్తి పట్టాల జోలుకు గాని వచ్చావు అనుకో, వస్తే ఆ ఆండాలమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎవరా అండాలమ్మ? ఓ ఆవిడ ఆండాలమ్మ ఎలివేషన్ ఏదో పెద్ద డైలాగ్ చెప్దాం అనుకున్నాను కానీ దానికోసం పంచేందుకు బొక్క. శుభలేఖలు కొట్టే ముందు శబదాలు వద్దురన్న. బాయ్ నాన్న.